అమర్ ఒంటరిగా బెడ్పై పడుకొని ఉండగా ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొంటాడు. తన బెడ్షీట్ పక్కన పడేసి హడావుడిగా లేచి కిందికి దిగి వచ్చి స్టోర్ రూమ్ వైపు నడుస్తాడు అమర్. స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ అంతా ఒక్కసారిగా చూస్తాడు అమర్. అక్కడ తనకి ఏమీ కనిపించకపోవడంతో వెళ్ళబోతున్న అమర్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అక్కడ ఒక బ్యాగ్ పైనున్న ఒక ఫోటోని పట్టుకుంటాడు. ఆ ఫోటో తీసి చూస్తాడు అమర్. అది అరుంధతి ఫోటో. అరుంధతి ఫోటో చూడగానే తనకి ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అరుంధతితో తను గడిపిన తీపి క్షణాలు, ఆ తర్వాత పిల్లలతో గడిపిన క్షణాలు, బాగీతో గడిపిన క్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి అమర్కి. మొదటిగా అరుంధతితో పెళ్ళి, ఆ తర్వాత బాగీతో పెళ్ళి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అమర్కి. ఆ జ్ఞాపకాలతో ఒక్కసారిగా తల బరువైపోతుంది. తల బరువుతో ఒక్కసారిగా తల నొప్పి భరించలేకపోతాడు అమర్. స్పృహ తప్పిపోతాడు అమర్. అమర్ స్టోర్ రూమ్లోకి రావడం చూసిన బాగీ రాథోడ్ అక్కడికి వస్తాడు. తల పట్టుకొని ఉన్న అమర్ని చూసి షాక్ అయి అమర్ దగ్గరికి వస్తూ ఉంటారు బాగీ రాథోడ్. వాళ్ళు రాగానే స్పృహ తప్పిపోతాడు అమర్. రాథోడ్ అమర్ చేతిని తన భుజంపై వేసుకొని సార్ సార్ అని అంటూ ఉండగా అమర్ చేతిలో ఉన్న అరుంధతి ఫోటోని బాగీ తీసుకొని పక్కన పెట్టేసి అక్క ఫోటో చూడగానే సార్కి తలనొప్పి వచ్చి స్పృహ తప్పిపోయారు అంటే ఆయనకి గతం గుర్తొచ్చినట్టుంది రాథోడ్ అని అంటూ ఉంటుంది బాగీ. అవునా అన్నట్టు చూస్తూ ఉంటాడు రాథోడ్. నిజంగానే అమర్కి అంతా గుర్తొచ్చిందా? ఇప్పుడు అమర్కి గతం గుర్తొస్తే మనోహరి గత ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.